నమస్తే, వెల్కమ్ టు టీవీ 999 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. పొంగనూరులో బీసీవై పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ప్రజల కోసం ప్రజా సమస్యల మీద నిరంతరం పోరాటం చేస్తున్నారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత మండలం సధూంలో రైతుల సమస్యల కోసం రైతుబేరీ కార్యక్రమం భారీ ఎత్తున నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ రైతుబేరీ కార్యక్రమానికి స్థానిక పోలీసులు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులు పెడితే హైకోర్టు అనుమతి ఇచ్చింది. అయినా సరే హైకోర్టు ఉత్తర్వులు పాటించకుండా అడుగడుగున పోలీసులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోద్బలంతో ఆటంకాలు రైతుబేరీకి సృష్టించి భారీ ఎత్తున పోలీసులు రామచంద్ర యాదవ్ ఇంటి దగ్గర మోహరించారు. పుంగనూరులో రామచంద్ర యాదవ్ ఇంటి ఆవరణలో హైటెన్షన్ వాతావరణం ఏర్పడింది. కేవలం పోలీసు వ్యవస్థను ఉపయోగించుకుని ప్రతిపక్ష నాయకులు ఎటువంటి ప్రజా కార్యక్రమాలు చేయకుండా పెద్దిరెడ్డి అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. మహిళలని కూడా చూడకుండా అర్ధరాత్రి వరకు పోలీస్ స్టేషన్లో ప్రతిపక్ష పార్టీ బీసీవై పార్టీ మహిళలను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతో పోలీసులు నిర్బంధించిన విషయం తెలిసిందే. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మరియు వైఎస్ఆర్సీపీ నాయకులు చేస్తున్న అరాచకాలు, అవినీతి అక్రమాలపైన బీసీవై పార్టీ బోడే రామచంద్ర యాదవ్ ఎవరికి భయపడకుండా నిజాయితీగా ప్రజల కోసం అన్ని వేళలా ఏ కష్టం వచ్చినా సరే అండగా నిలబడుతున్నారు. రాష్ట్రంలోని బోడే రామచంద్ర యాదవ్ ఒక బలమైన నాయకుడిగా ఎదుగుతున్నారు. ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా? వాటర్ బాటిల్ ఇంటికి రానివ్వకుండా అడ్డుకోవడం ఏందన్నా? ఏం చేస్తున్నారు మీరు? ఏం చేస్తున్నారు నాకు అర్థం కావడం లేదు. వీటన్నిటికీ కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉంటే ఇవ్వమని చెప్పండి మీ ఎస్పీ గారిని. మా స్టాఫ్ ఇంటికి రాకూడదు, పిల్లలు ఇంటికి వెళ్ళొస్తుంటే గుడికి వెళ్ళొస్తుంటే వాళ్ళని అడ్డుకుంటున్నారంటే సిగ్గు లేదు మీకు? ఆడవాళ్ళని అడ్డుకోవడానికి నా ఫ్యామిలీ మెంబర్స్ అడ్డుకుంటారా? నా ఇంటికి రాకుండా ఏ తమాషాలు చేస్తారా? కొందరు పిచ్చి పిచ్చి చేష్టలు చేస్తారా? దీనికి కూడా ఏమన్నా ప్రొసీడింగ్స్ ఉన్నాయా? ఆడవాళ్ళ ఇంటికి పోకుండా అడ్డుకోవడానికి నా స్టాఫ్ అడ్డుకుంటారు. ఆడవాళ్ళ గుడికి వెళ్ళి వస్తుంటే మా ఇంట్లో వాళ్ళ గుడికి వెళ్ళి వస్తుంటే అడ్డుకుంటారా? ఇంత దిగజారిపోతారా? ఫుడ్ వస్తుంటే వాటర్ బాటిల్ వస్తుంటే వాటర్ బాటిల్ అడ్డుకుంటారంట. జిల్లాలో ఇసుక దందాలు జరుగుతున్నాయి, ఎర్రచందనం దందాలు జరుగుతున్నాయి. మీకు చేతనైతే మీ ఎస్పీ గారికి చేతనైతే అక్కడ ఆపుకోమని చెప్పండి, లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయమని చెప్పండి. ఇదేం చిల్లర వేషాల్లో? మీరు రాష్ట్ర స్థాయి నాయకులు అని చెప్పుకుంటున్న వాళ్ళు నియోజకవర్గాల్లో కాలేజీలు తీసుకురండి, నియోజకవర్గాల్లో పరిశ్రమలు స్థాపించండి, 10 మందికి ఉద్యోగాలు కల్పించండి, నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయండి, జిల్లాను అభివృద్ధి చేయండి. అంతేగాని బ్యానర్లు దించడము, ఫ్లెక్సీలు దించడము, నా బ్యానర్ చూసి భయపడుతున్నారంటే మీ స్థాయి అంటేనే అర్థమవుతుంది. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి టీవీ 999 న్యూస్.